సిద్ధం అయిండు. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నట్టేనా మరిగా? చలో ఇక మరి మన నేను పేపర్ల జాతకంలో అసలైన జాతకం ఏందో అరుచుకుందాం. ఇక ఏమున్నాయి? మహాపత్రిక ఏమొచ్చింది? ఇలా వరదరాజుల గుడికి కవిత. ఆహా, పడ్డది దెబ్బ. ఏఎన్ఎన్ మహా ఎఫెక్ట్. కేసీఆర్ కూలగొట్టించి పట్టించుకోవట్లేదని ఏఎన్ఎన్ మహాకు చెప్పిన స్థానికులు. వైరల్గా మారిన కథనం. ఇక గుడిలో ప్రత్యేక పూజలకు హాజరైన కవిత. గుడి నిర్మాణానికి అండగా ఉంటామని ప్రకటన. హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. మొత్తానికి 16 నెలలు పెద్ద మనిషి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి 16 నెలల పొద్దు అయినా కానీ ఇంతవరకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీని తుంగల దొక్కిండాట పెద్ద మనిషి. పక్కపొంటే కేసీరావయ్య ఫామ్ హౌస్ పక్కపొంటే వరదరాజుల గుడిని మొత్తం 7 కాడికి పగ్గం పాడు చేసిండట. నేను కొత్త గుడి కట్టిస్తే తీ అండట. ఇక ఇంతవరకు మళ్ళీ ఐటెంకల మళ్ళీ చూడలేదట. మొన్న కథ మీరు ఎరికే కదా మీకు. ఒక్కసారి ఆ కథ ఏందో ఇందా మళ్ళీ కూడా మీకు వినిపిస్తా. ఎందుకంటే వీడియోలో పోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏఎన్ఎన్ ప్రతినిధి నర్సయ్య తాత ఇలాగనే అడుగు పెట్టిండు. అవుతుందా బోర్డు కేసీఆర్ ఫామ్ హౌస్ మన ఓదిగా ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? కేసీఆర్ చేస్తున్న వ్యవసాయం ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళిన ఏఎన్ఎన్ ప్రతినిధి నరసయ్య తాతకు ఎదురైన అనుభవాలేంటి? ఇప్పుడు నేను వచ్చింది సమాజం కోసం, జనాల కోసం. తెలంగాణ జనాలకు ఏం చెప్పబోతాడు పెద్ద మనిషి? ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి ఫామ్ చుట్టూ ఉన్న పబ్లిక్ ఏమనుకుంటున్నారు? నర్సయ్య తాత, మనం వచ్చిన పర్పస్ వేరు. సార్ను కలవనికి రాలే తిప్పింది మాట. కలిస్తే కలిసిపోదాం అన్నట్టు వచ్చినాం. మనకు ఇప్పుడు పెద్ద మనిషి కలిసి యాళ్ళ ఉందా అవుతుందా తెలియదు మనకు. మనం రాళ్ళు రానే పోలీసులు పెద్ద ఎత్తున ఎవరు ఉంటే పోలిస్తారు. అయితే ఇక రంగు లేని బట్ట మాట సాగది. ఇక మన పేరు మీద బట్టలు లేవా? మనల్ని ఓనిస్తారు. అది కథ. ప్రతిపక్ష నేత పద్ధతులు, దినచర్య, వ్యూహాలు అన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వలస పట్టిన ఏఎన్ఎన్. ఇక చూడు మంచిగా కథ వస్తుంది. గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెళ్ళాము. మేము మాకే పైసా కరువు ఉన్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పి కేసీఆర్ తో నర్సయ్య తాత ఇక మోగింది మళ్ళీ కూడా వినిపిస్తా చూడు. మేము మాకే పైసా కరువు ఉన్నది. గుడి కొట్టిండు. గుడి నుంచి పోయాడితే మా దొరసాన్ని కేసీఆర్ పెళ్ళాము. మేము మాకే పైసా కరువు ఉన్నది, నా దగ్గర ఏం లేవు అని చెప్పి విన్నారా? అయితే ఇప్పుడు వరదరాజుల గుడికి కవిత ఎందుకు పోయింది, ఏమిటి పోయింది అనేది ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఇక నిన్నయాల అన్నకు బావకు ఎదుర్కోల వచ్చి కవితమ్మ ఇప్పుడు అందరికంటే శబాష్ అనిపించుకోవాలి. మరి నిన్న మొన్న శాసన మండలిలో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేస్తే ఈమె ఆన్య కూర్చుంది. ఎందుకంటే ఈమెకంటూ ఒక ప్రత్యేకత రావాలి, ఈమె గట్టిగానే తల్లాడుతుందిరో అనేది ఉండాలని. కానీ ఇప్పుడు వరదరాజుల గుడికి కవిత అంటే
ఇవాళ ఎందుకు పోయింది కవిత? 16 నెలల సంది కేసీరావయ్య ఆయంకల ముఖం చూపిస్తలేడు, అసెంబ్లీకి వస్తలేడు, ఇచ్చిన హామీలు గంగల కలిపిండు అని గజ్వేల్ జనాలు ఆంబాయం ఇవాళ మరి నెనుకు వాళ్ళు గోడెల్ల పోసుకుంటే ఇక అది మొత్తం ఇప్పుడు రాజ్యం వెలుపున ఎలిచిపారేసరికి మరి తీర సర్పంచుల ఎలక్షన్ల ముందర ఏదో గాయగతర అయితట్టుంది. ఎట చేయాలి, ఏం చేయాలని ఇప్పుడు బిడ్డ కవితమ్మ వరదరాజుల గుడి కాడికి పోయి ఇగో నేనున్నా మీకోసము, ఇగో నేను వచ్చినా, ఇప్పుడు మేము గట్టిస్తాము అని ఈ రకంగా ముందడిగేస్తుందట. చూసిరు కదా, నేను ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ సమాజానికి అందిస్తుంది. ఇవాళ నేను పుణ్యమా అని కవితమ్మ ఇవాళ ప్రేమ అభిమానము ఇవాళ వరదరాజుల గుడికాడికి పోయి అక్కడ ఉన్న గ్రామస్తుల మీద చూపిస్తూ ఉన్నది. మరి 16 నెలల సంది ఎందుకు పోలేదు? ఇవాళ నేను పోయి ఆ బండారం అంతా బయటికి గుంజుగా రాగానే ఇక కవితమ్మ నిన్న ఇక యాగాల మీద యాగాలు మొదలుపెట్టి ఇక ఇల్లనే అయ్యది పుట్టినరోజు, పెద్ద మనిషిది కేసీరావుది పుట్టినరోజు నిన్న 17 తారీఖు. ఇక ఇదో అదో ఇక అన్ని కలిసి వస్తాయి అని మొత్తానికి ఈ మచ్చ పోవాలి. ఏది నేను చేపట్టినా ఏదైతే వరదరాజుల గుడి ఎలక్షన్ల ముందర కట్టిస్తాము అని కూలగొట్టిర్రో ఇక ఐటెంకాలం మళ్ళీ చూడలేదు. జనాలు నెనకు ఆంబాయం వెళ్ళబోసుకుంటే ఇదేదో రచ్చ అయితట్టుంది, సోషల్ మీడియాలో కంపు అయితట్టుంది. దీని ఇంతటితోనే నిపుల మీద నీళ్లు చల్లినట్టు పోవాలి, షెడ్డో పాటో ఆ ఊరలతో మాట్లాడాలి, జర నిమ్మల పడగొట్టాలి అనేది ఇక కవితమ్మ ఈ రకంగా మొత్తానికైతే ఇగో మాకే పైసా కరువు ఉంది. మొన్న వేసుకున్నాం కదా మనం మహాపత్రికల శోభమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? ఇగో కానొస్తుందా? మాకే పైసా కరువు ఉంది, కేసీఆర్ గుడి కట్టిస్తానని కూల్చిండు, కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ చిత్ర విచిత్రాలు, ప్రతిపక్షమైన కేసీఆర్ను కలుసుడు అంత ఈజీ కాదు, ఆయన చుట్టూ దుర్భేద్య కోట, ప్రైవేటు సైన్యం, వ్యవసాయం రూటు మార్చిన కేసీఆర్. ఇగో ఇది కథ. ఈ రకంగా మన నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మరి ఇలా సభ్య సమాజానికి ఒక వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చింది. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మరి ఈ రకంగా తన సొంత నియోజకవర్గం అయిన జనాలకు అభయం ఇచ్చి హామీ ఇచ్చి ఇచ్చిన హక్కులను ఇచ్చిన హామీలను తుంగడ కలిపి మరి ఈ రకంగా చేసిండు అనేది మరి నెనకు ఎవరైతే ఈ వరదరాజుల గుడి ఊరళ్ళు ఆంబాయం వెళ్ళబోసుకురు కాబట్టి ఇక్కడ శోభమంటదట. మాకే పైసా కరువు ఉంది, వీళ్ళు 10 ఏళ్ళు రాజ్యం వేలిరు, పెద్ద మనిషి నిన్ననా ఇవాళ 40 ఏళ్ళ సంది ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, కేంద్ర మినిస్టర్ అయిండు, 2 మాటల తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఇప్పుడు వీళ్ళకాట పైసా కరువు ఉందట. ఎట్లా నమ్మాలి? అసలు ఏమనుకోవాలి? కూలి చేసుకుంటాడు, 10 రూపాయలు దానం చేస్తాడు, అంతకంటే కని కష్టం అయింది. వీళ్ళ మాటలు. ఇగో గిది కథ. అయితే ఇక ఈ మచ్చ పోతందుకు, ఈ నింద పోతందుకు వరదరాజుల గుడి కట్టిస్తా అనేది ఇప్పుడు ఆ ఊరోళ్ళకు ఆయం హామీ ఇచ్చిందట కవితమ్మ. కొత్త రేషన్ కార్డుల జారీకి సీఎం రేవంత్ ఆదేశాలు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి, కోడ్ లేని జిల్లాల్లో వెంటనే ప్రారంభించండి. కొత్త కార్డుల డిజైన్లు పరిశీలించిన సీఎం. ఓహో, అయితే ఇక దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి, దేన్ని వదిలిపెట్టేయలేదు. ఇక ఇప్పుడు రేషన్ కార్డులు అయితే 10 ఏళ్ల పొద్దు
10 ఏళ్ల పొద్దు సంధి కేసీరావు ఇగ ఇస్తున్నా అని పోరగాళ్ళు కడుపులో పడ్డారు, పుట్టిర్రు, పెరిగిర్రు, పెద్దోళ్ళు అయ్యిర్రు, బయలకు పోతుర్రు. ఒకరొకరు కాలేజీకి పోతుర్రు, పెళ్లికే తయారయ్యారు. కానీ రేషన్ కార్డులు మాత్రము రాలే. గుండు సున్న పెట్టిండు. 10 ఏళ్ళ పొద్దు నుంచి రేషన్ కార్డుల జోలి పట్టించుకోలేదు కేసీరావు. ఇక నీ సొంటల్లో నా సొంటల్లో అయ్యో నా ముసల్దానికి పింఛన్ రాకపోయే, అయ్యో మావోని బాల్యకు ఏదో ఆదాయం సర్టిఫికెట్ కావాలన్నట, దానికి రేషన్ కార్డు పెట్టాలన్నటగా ఒకరు. ఈ పాడైపోరు గారా బోరగాల పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, ఆడవిల పెళ్లి చేయాలన్నా, పెళ్లి చేస్తే కానీ ఏదో కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుందామంటే రేషన్ కార్డు అడిగి పాడవుతురుగా అని ఇంకా కొందరు. ఇక మరి ఆరోగ్యశ్రీ దవాఖానలో పోతే మునిపే పేదోళ్ళు పాపం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కన్నా కష్టం చేసి చెమట తీసే బతుకులాయ్. పుసుక్కున ఏమైనా రోగం వస్తే దవాఖాన పోతే 10 రూపాయలు పెడతానికి వాళ్ళ కాడ సంచిలో లేకపోయాయి. ఇక ఈ ఆరోగ్యశ్రీ అన్న జర ఎక్కడికి వస్తుందేమో, ఆసర అవుతుందేమో అనేది మరి దానికి కూడా ఇదేనా రేషన్ కార్డే కావాలన్నాయి. ఇక ఈ రకంగా జనాలు ఇక నిర్ణయాల ఇప్పుడు ఏదో ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కానించే రేషన్ కార్డే కావాలి గదే అడుగుతుర్రు. రేషన్ కార్డుకు ఇగో ఇంత కథ ఉంది. మరి 10 ఏళ్ల పొద్దు సంది కేసీరావయ్య రేషన్ కార్డు అని జనాలు ఊర్ల పొంటి ధరని దద్దరిల్లేలా బొబ్బలు పెట్టినా ప్రగతి భవన్ గడప దాటడా. ఇక నాకు రేషన్ కార్డు అని దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు ఇగో ఇసోండి చెత్త కుప్పలల్లా ఇంతింతెత్తు మురట్ల మూలిగి చెదలు పట్టిపోయినాయి ఆ దరఖాస్తులు. ఇక సరే ఇట్లా కావద్దు అనుకున్నట్టుండు రేవంత్ చూద్దాం. ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఏంది ఏం కథ అంటే మరి ఇప్పుడు నిన్నే అలా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ నడుస్తుంది కాబట్టి మరి ఎట్లా ఇస్తందుకు సాధ్యం కాదు కదా, ఎన్నికల సంఘం ఒప్పుకోదు కదా, మరి ప్రతిపక్షాలు కూడా దుమారం చేస్తారు కదా, ఇదేదో కథ. అందుకని ఇప్పుడు కోడ్ లేని కాడ రేషన్ కార్డులు ఇయ్యర్రి, ఎలక్షన్ కోడ్ లేని కాడ రేషన్ కార్డు ఇయ్యి. మరి ఇప్పుడు ఎక్కడ లేదు ఎలక్షన్ కోడు? నిజామాబాదు, ఆదిలాబాదు, మెదకు, కరీంనగర్, మళ్ళీ పోతే నల్లగొండ, ఖమ్మం, వరంగల్. ఇగో ఇక్కడ జనాలకు మరి ఎలక్షన్ల కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ రేషన్ కార్డులు ఆపుర్రి. ఇక్కడ కోడ్ చెప్తురుగా అడ్డం. మరి ఎక్కడ ఇవ్వాలయ్యా అంటే ఇప్పుడు ఇగో గీళ్ళు అదృష్టవంతులు. ఎవరాళ్ళు ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు? హైదరాబాదు, పాలమూరు, గదే మహబూబ్నగర్, రంగారెడ్డి. ఇక ఇప్పుడు వీళ్ళకు రేషన్ కార్డులు అందబోతున్నాయట. ఇక ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సర్కారు గుర్తించింది. అయితే ఇంట్లో 20 లక్షల మంది ఈ పోరగాళ్ళయి ఈ తప్పొప్పులయ్యి నమోదు చేసుకుంటేందుకు 20 లక్షల మంది తనలాడుతుర్రు అట. ఇంకా కొంతమంది 12 లక్షల మంది ఏమో మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకుర్రు అట. ఇక మరి అలా ఎంతమంది అరువులు అనేది ఏరుతారట. ఏరి అలా అరువులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి
సన్నబియ్యం కానీ ఇక సన్నబియ్యం అనగానే ఏం గుర్తుకొస్తుందంటే సంక్రాంతి గుర్తుకొస్తుంది. ఎందుకంటే సర్కారు చెప్పింది సంక్రాంతి వరకల్లా సన్నబియ్యం తినబెడతాము, రేషన్ షాపులల్లో సన్నబియ్యం ఇస్తాం, మీ గడపకు సన్నబియ్యం వస్తాయి అన్నాడు. ఈ సన్నబియ్యం చల్లకుండా ఈ సన్నబియ్యం సంక్రాంతికే అన్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఉగాది అని ఊరిస్తున్నారు. మరి ఇప్పుడైనా సర్కారుకు నేను ఏమని విన్నవించుకుంటుందయ్యా అంటే, ఉగాది వరకల్లా నాయనా ఈ సన్నబియ్యము మరి జనాలకు రేషన్ షాపులలో ఇవ్వాలనేది మరి నేను గుర్తు చేస్తూ ఉన్నది ఎవరికి? సర్కారుకు. ఎందుకంటే సంక్రాంతికే సన్నబియ్యం ఇస్తానది. మరి ఇప్పుడు ఉగాది పండుగ వరకల్లా ఖచ్చితంగా ఇవ్వాలని నేను గుర్తు చేస్తూ ఉన్నది. మొత్తానికి రేషన్ కార్డుల కథ గిది. ఇక పోతే దా ఇంకేముంది? ఓహో ఆంధ్రజ్యోతి వచ్చింది. సరే చూద్దాం ఏమున్నాయి ఇలా పెద్ద పెద్ద వార్తలు, ఆయమన వార్తలు. క్రమబద్ధీకరణపై కొరడా ఏది? రోడ్డుపై టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్సు. కార్డులు ఇవ్వండి. ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ముచ్చటే. చచ్చిన కోళ్ళు చికెన్ వ్యర్థాలే, చేపల మోత పాడైపోను కదా. ఇప్పుడు చికెన్ అంటారు చూడు, ఇప్పుడు చికెన్ని తింటట్లేము, మటన్ని వంటట్లేము. ఆఖరికి వస్తారు కల్లా ఈ చచ్చిన కోళ్ళు చేపలకు ఆహారంగా మారిపోయినాయి. భద్రాద్రి జిల్లా పాల్వంచ ప్రాంతంలోని చెరువుల్లో వినియోగం, చికెన్ సెంటర్ల నుంచి సేకరణ, ఏపీకి కూడా తరలింపు. మహబూబాబాద్ జిల్లా పాకాల ఏరులో కోళ్ల కబేరాలు. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన. పాడైపోను కదా, ఏం సకదానం ఈ సకదానం. ఓ బొంద తీసి ఓ బొందలు వేసుకోవాలి. ఇదే ఉద్దారకమే. ఈ ఉద్దారకం పాడైపోను. ఇగో ఈ రకంగా పాల్వంచ మండలం రాజాపురంలోని ఓ చేపల చెరువులో తేలియాడుతున్న చనిపోయిన కోళ్ళు చికెన్ వ్యర్థాలు. సచ్చిన కోళ్లను వాటి పొట్టవేగులు మాత్రం 7 కాళ్ళు తీసుకుపోయి షెర్ల చేస్తే ఇప్పటికే ఈ షెర్లల్లో చేపల తిందామంటే పారం ముక్కలకు వస్తుంది. ఎందుకంటే అడుగున ఈ కంపెనీలు చల్లకుండా కెమికల్ కంపెనీల ఈ వరదలు, ఈ మోరీలల్లో షెడ్ అయ్యి పడ్డాయి, కెమికల్ కలిసి మొత్తం అలా మూసిలో కలిసి ఆ షెర్లల్లో మొత్తం ఈ కెమికల్ వాటర్ జామ్ అయితే ఈ చేపలు కూడా ఆ కెమికల్ వాటర్ను మరి అది తినేది అదే, తాగేది అదే కదా. అయితే ఇప్పుడు చేపలు తింటే కూడా ఏదో ఇదవుతుంది, పానం బాగుంటలేదు. ఇప్పటికే కలుషితం నీళ్ళతోటి చేపలు కూడా ఖరాబ్ అవుతున్నాయి, వెనకటి లెక్క లేవు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న ముచ్చట. మళ్ళీ ఇప్పుడు ఈ చేపలకు ఈ వచ్చిరాని రోగాలు వచ్చిన కోళ్ళని, ఈ చచ్చిపోయిన కోళ్ళని, వాటి వ్యర్థాలను తీసుకుపోయి చెరువులు వేస్తే ఏమన్నా ఉద్ధారకం ఉంటుందా? పాడైపోను. ఇక రోగాలు రావంటే ఎందుకు రావు? వామ్మో నీ దండం పెడితే. బూతులే బంగారు బాతులు. అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం. అమ్మో నెలకు రూపాయలు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన. చట్టాలను పట్టించుకోరు, ప్రైవసీని లెక్క చేయరు. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు, అయినా పట్టించుకోదు. ఇక ఇది చెప్పుకోవాలండు, ఎందుకంటే ఇది ఆయవన వార్తే, పెద్ద వార్త ఇది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు యూట్యూబర్లు అసభ్య పదజాలాలు, అశ్లీల బొమ్మలు, అర్ధనగ్న బొమ్మలు, బూతు పురాణాలు వీటితోటి లక్షల్లో సంపాదిస్తుర్రు అనేది ఇప్పుడు జ్యోతి పేపర్ వాళ్ళు రాసిర్రు. ఇప్పుడు తెలంగాణలో 3 బడులు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటేమో సర్కారు బడి, ఒకటి సర్కారు బడి, రెండోది ప్రైవేటు బడి, రెండోది ప్రైవేటు బడి.
మూడవది ఇటే పోదాం. మూడవది కేసీరావు బడి. అరే వరకో ఈ ముచ్చట బాగానే ఉందేమో. సర్కారు బడి ఎరికే, ప్రైవేటు బడి ఎరికే, కేసీరావు బడి ఏంది? బూతు పురాణాల యూట్యూబర్ల కథ ముంగటేసి మళ్ళా కేసీరావు బడి తెర మీద తీసుకొచ్చిండేంది మా నర్సయ్య తాత అని అనుకుంటుర్రు. అంతేనా? అయితే ఇక ఇక్కడ సర్కారు బడిలా సక్కంగా వసతులు ఉండయి, పోరగాళ్లకు టాయిలెట్లు ఆగమాగం జగన్నాథం అనేది ఇది జగం ఎరిగిన సత్యం. ఇక ఈ తలరాతలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. ప్రైవేటు బడి ఇక ఈ దండం పెడితే ఫీజుల మీద ఫీజులు. హలో, నేను మీ పలానా కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా, మీ పొల్లగాంది ఫీజు ఉందండి. ఇదే పని పొద్దుకు అడుక్కు 60 సార్లు ఫోన్ చేస్తారు. ఇక్కడ ఫీజుల మోతన వస్తుంది. ఈ బళ్ళే చదువు సారెడు, బలుపాలు దోషుడు. ఇక పోతే కేసీరావు బడి. కేసీరావు బడి అంటే 10 ఏళ్ల కాలంలో కేసీరావు బడిలో చదువుకున్న కోయాగలే ఇప్పుడు యూట్యూబర్లుగా తయారయ్యారు అనేది ఇప్పుడు నేను మీకు గుర్తు చేయబోతుంది. మరి కేసీరావు 10 ఏళ్ల పోతుసంది యూట్యూబర్లకు ఏం చదువు నేర్పిండు తాత అని మీరు అడగొచ్చు. చెప్తా ఏం చదువు నేర్పిండు అయ్యా అంటే, కేసీరావు బడి. ఈ కేసీరావు బడి అనేది పెద్ద మనిషి తెలంగాణలో తిట్ల దండకంలో కేసీరావును మించిన తోపు ఇంకో లేరు అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు భూతు పురాణాలు తిట్ల దండకంలో పెద్ద మనిషి కేసీరావు బడిలో మనం ఏం తెలుసుకుంటున్నామయ్యా అంటే, సౌటలు, దద్దమ్మలు, మంచిగా దద్దమ్మలు, దొంగనా కొడుకులు, లుచ్చలు, రండలు, హౌలగాళ్ళు, కుక్కల కొడుకులు. పాడైపోను గారు, కుక్కల కొడుకులు. దయచేసి బుడ్డ పోరగాళ్ళు ఉంటే మాత్రం చూపేకూరి. నేను మళ్ళా చెప్తున్నా సుమా, పోరగాళ్ళకు నేర్చుకోవద్దు ఈ భాష. జర్రా పోరగాళ్ళని పక్క తోలిరు చూస్తోళ్ళు. కుక్కల కొడుకులు. మళ్ళా పోతే గాడిది కొడుకులు, లంగలు. ఇక పోతే బేవకూఫుగాళ్ళు, బ్రోకర్లు. ఇంకా మస్తుగా ఇలా. ఇక ఈ తిట్లన్నీ కేవలము హుజురాబాద్లో ఉప ఎన్నికలు జరిగిన కానించెల్లే గీ తిట్లు. అంత మునుపు తిట్లు 10 ఏళ్ల రాజ్యంలో అంత మునుపు తిట్లు ఇంకా బొచ్చడు ఉన్నాయి. నాకే అనొస్తలేదు, రాయి వస్తలేదు. ఎందుకైతే మీరు కూడా ఇన్నోళ్ళే. కేసీరావు బడిలో ఈ రకంగా కోళ్యాగలు, పరుసు కోళ్యాగలు ఏం చేసినాయ్యా అంటే, నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు. దాన్ని పక్కేసి పండబెట్టి జోలపార వాడిండు. పోరగాళ్ళు ఉద్యోగాలు లేక పిడికెడి మీసాలు, బారెడు గడ్డాలు పెంచుకొని, జుంపాలు నెత్తి పెంచుకొని ఇవాళ పట్నంలో అడుగు పెడితే వాళ్లకు మరి ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఏం చేసుకొని బతకాలి? నౌకర్లు లేకపాయి. వచ్చిన కొత్తల్నే, గద్దెనెక్కిన కొత్తల్నే అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కొలువులు అన్నాడు. అవి ఉచ్చతార్థంగా గంగల కలిపిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉత్తబుర్రేసేసిండు. మరి పట్నం
అయ్యా అమ్మని వేడిపించి నేను చదువుకుంటా, నాకు ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే మన తెలంగాణ వస్తే మన తెలంగాణ వస్తే మన రాష్ట్రం వస్తే మనకే ఉద్యోగాలు వస్తాయని సంకల్పం దర్చుకొని జబ్బలు గుద్దుకుంటేవి. మరి ఏది ఏం కథ, ఏం చేయాలి ఇప్పుడు? కేసీరావు ఉద్యోగాలు వేస్తలేడు, ఇక లాభం లేదు అని కోల్యాగలు ఏం చేసినాయి? ఆహా, ఇదేదో బాగుంది ఐడియా. కేసీరావయ్య తిట్ల పురాణాలను ముంగటేసుకొని సంసారం వెళ్ళ తీసుకుందాము అని కోల్యాగలు కొన్ని సోషల్ మీడియా దిక్కి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఈ రకంగా బూదు పురాణాలు దంచేసి పెడుతుర్రు యూట్యూబ్లో. ఇక మరి ఇప్పుడు హెచ్చమ్మ హెచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా అన్నట్టు ఇక ఇప్పుడు చెడు ఉరుకులో పెడుతుంది, మంచి నిమ్మలంగా తాంబేలు లెక్క పోతుంటుంది. చెడు దబ్బున లోకమంతా చుట్టుకొని వస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ చెడుకు ఎక్కువ యువత కూడా అలవాటయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ యూట్యూబర్లకు లక్షల కొద్దిగా సంపాదన వస్తుంది. ఈ సంపాదన అంతా ఎవరి పుణ్యం? కేసీరావు పుణ్యము. యూట్యూబర్లకు కేసీరావు పుణ్యము. సరే, యూట్యూబర్లు అంటే అందరూ కూడా అంటలేను, అలా కొన్ని ఎవరైతే కేసీరావు అడుగుజాడల్లో నడుస్తుర్రో, కేసీరావు అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ఇగో ఈ రకంగా ఇటువంటి పదాలు నేర్చుకొని ఆ యూట్యూబ్లలో వీడియోలు పెట్టుకొని వాటికి తమ్మునేలు పెట్టుకొని రామ సక్కదనంగా లక్షలలో సంపాదిస్తుర్రో. నీ కొలువు ఎంత, నీ కొలువు బిసాదెంత? ఇగో ఇది కథ. మొత్తానికి కేసీరావు బడి కడుపు చల్లకుండా కేసీరావు బడి ఇవాళ ఏడికి పోయిందయ్యా అంటే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోయింది. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోయింది. ఎవరన్నా పోరగాళ్ళు ఇంకెవరన్నా మరి పాఠాలు నేర్చుకోవాలంటే కేసీరావయ్య ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుండు. ఫామ్ హౌస్లో పోయి నేర్చుకొని మీరు రామ సక్కదనంగా ప్రబుద్ధులు కావాలని మరి ఏం ప్రబుద్ధులు అవుతారో ఏం కథో. మొత్తానికి ఈ కథ ఇగో ఇట్లా నడుస్తుంది. ఎటువాయది బూతులే బంగారు బాతులు. ఇక ఈ రకంగా ఈ బూతులు ఇవాళ యూట్యూబర్లకు లక్షల్లో సంపాదన ఇస్తుంది అనేది ఇగో గీ కథ. కొద్దిగా నీళ్ళు ఇక పోతే సాక్షి వీళ్ళని కూడా మందలిద్దాం. సాక్షులు ఏమంటుర్రు? జగన్ వెంటనే కొత్త రేషన్ కార్డులు. ఇక కార్డుల కథ అయిపోయింది, చెప్పుకున్నాము. పట్టణాల్లో ప్రాపర్టీ కార్డు నేటి నుంచే దేశవ్యాప్తంగా లక్ష పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఇల్లు, భవనాలు, ఇతర నిర్మాణాల పూర్తి వివరాలన్నీ జియోస్పేషియల్ సాంకేతికతతో సేకరణ. అయితే ఏముంది? తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. ఎట్టా మరి ఏంది ఏం కథ అంటే అది కూడా ఇందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. గుండె బలం జనబలంతో తెలంగాణను సాకారం చేశారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే డాడీ. ఎమ్మెల్సీ కవిత చెప్తుంది. నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ హరీష్ ఈ రకంగా ఆంబయం కక్కుతుండు. ఇక మొత్తానికి తెలంగాణ భవన్లో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తీసుకుందాం. ఇక్కడ ఇక మరోసారి నూరి తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. ఓకే, దీని కథ ఎందుకు విందాం. అయితే తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో ఎవరంటుర్రు? కొడుకు, గావురాల కొడుకు కేటీఆర్ అంటుండు. తెలంగాణ జాతికే హీరో. తెలంగాణ జాతికి హీరో ఎవరు ఇప్పుడు? కేసీఆర్.
సరే మరి కేసీఆర్ హీరోనే అనుకుందాం, హీరోనే. ఇప్పుడు కేటీఆర్ ఇంకో మాట కూడా అంటుండు, ఏమంటుండు? పసిగుడ్డును తండ్రి చేతిలో పెడితే దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనో చేస్తాడు. ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ సత్తా మా అయ్య దగ్గర ఉంది. ఇప్పుడు తెలంగాణ జనాలు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా కేసీరావయ్య చేతిలో తెలంగాణను పెట్టాలి, అప్పుడు ప్రగతిని ఉరుకులో పెట్టించుకోవాలి అని అనుకొస్తుండు. సరే ఇప్పుడు హీరో సంగతి చూద్దాం. హీరో మరి హీరోనే. మరి హీరోయిజం అంటే ఎట్టుండాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని చూపిస్తుంటే 4 ఏళ్ళు నన్నే చూస్తున్నాయి. మరి ఏ వంక లేకుండా శత్రువు కూడా సప్పట్లు కొట్టి జేజేలు వలికేటట్టుగా ఉండాలి హీరో అంటే, అంతే కదా? సరే మరి హీరో అంటే దళితుని ముఖ్యమంత్రిని చేస్తాడు, చేసిండా? చెయ్యలే. దళితుని ముఖ్యమంత్రిని దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. అది పండుకుంది. ఇక పోతే మూడోది ఏంది? ఇంటికో ఉద్యోగం అన్నాడు. మన తెలంగాణ మనకొస్తే ఓ బ్రహ్మాండంగా ఉంటుంది మన కథ, మన ఉద్యోగం మనం చేసుకోవచ్చు, ఆందోళన తరవచ్చు. గిట్ల ఉసిగొల్పిండి పోరగాలని. అప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నాడు. అప్పుడు నా సొంటోళ్ళు ఇంకా కొంతమంది, అమ్మా మన తెలంగాణ వస్తే ఊకేసా పోనీ పొలగాని పోనీ ఆ ఉద్యోగం చేయని మనం కూడా పోదాంపా ఇయ్యాలా ఏమన్నా కానీ. ఉద్యోగం చేస్తే మన తెలంగాణ మనకు వస్తాయి, మన కొలువులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి. ఇక నీళ్ళు అన్నాం కదా, నీళ్ళు పక్క రాష్ట్రం జగను చేపల కూరకు పచ్చాపల పులుసుకు అలవాటు అయ్యి జగను మన తెలంగాణ నీళ్లను తోలుకపోతుంటే అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే ఇగో ఈ పచ్చాపల కూర చేయబట్టి జగను చేపల పులుసుకు అలవాటు అయ్యి 100 TMCల నీళ్లు గుంజుకపోతుంటే అడు పడడా కేసీరావు? సప్పుడు మనుదిన పావు. ఇక మరి 100 TMCల నీళ్లు గుంజుకపోయి అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే అట్టెట కడతారు ప్రాజెక్టులు, మా నీళ్లు మీరు ఎట్లా గుంజుకపోతారు అని ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, రోడ్డు మీదకి రాలే. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేసేది ఉండే, ఏడ చేసిండు? ఉత్తబుర్రి అయింది. ఇక పోతే ఆరోగ్యశ్రీ, ఇది మనం మొన్న కూడా చెప్పుకున్నాం. దీని కథ ఏందో, ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చిండు. కొటారి కొమ్మల్లో తేనె దండం పెట్టి తేనె ఉంది, కొటారి కొమ్మల్లో తేనె. వా అది అందదా పొందదా? ఏం సకదానం పేదోళ్ళు. అబ్బా ఆరోగ్యశ్రీ అడగు అది అవో అట చేసిండు ఆ ద్వారా. ఇక పోతే ఇంకేంది? ఫీజు రియంబర్స్మెంటు. అయ్యో రామా, ఈ పోరగాళ్ళది అరిశమ. ఫీజు రియంబర్స్మెంటు దీని ఊసు లేదు, పాసు లేదు, అది వండుకుంది. ఇక పోతే డబల్ బెడ్రూమ్లు. ఈ డబల్ బెడ్రూమ్లు కడుపు చల్లకుండా సరే ఆడాడ కట్టించిండు. మరి కట్టిస్తే షెడ్డో పడ్డో మరి అలా నిజమైన లబ్ధిదారుడు ఎవడు, నిజమైన పేదోడు ఎవడు గూడు లేకుండా చెట్ల కింద సంసారం చేస్తుర్రు అనేది మరి సోయి పెట్టి షెడ్డో పడ్డో పేదోడిని ఆదుకోవాలి కదా. ఓ అమ్మ, ఆ డబల్ బెడ్రూమ్లు కట్టి అవి ముసలి అయ్యి పండు పాకానికి వచ్చి కుప్ప ఊలిపోతుంటే మేడిగడ్డ తొర్రలాగా ఆడికి కూడా పర్యలు బట్టి ఇదైపోతుంటే, బలిపత్ర బట్టి ఇదైపోతుంటే అలా దూరం అవుతుంది. వాళ్ళు గాలినే గోడగా, ఈ మేఘాలే మా మేడ, ఈ గాలే మా గోడ అని నేలతల్లి ఒడి మీద నిద్రపోయింది. వాళ్ళ ఉసురు పాడైపోను, వాళ్ళ ఉసురు కూడా దాకింది. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఆర్టీసీ కార్మికులు ఓ మీకు బీఆర్సీ షెడ్ఆర్సీ పడ్డార్సీ వేతనాలు పే స్కేలు మొత్తం మోత మోగిస్తా. పాపం ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో అసలైన పోరాట యోధులు అంటే ఆర్టీసీ కార్మికులే అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ పెట్టి
సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఎందుకంటే ఎక్కడిదక్కడ నిలిపేసిర్రు. ఏ ఊరోడు ఇంకో ఊరికి పోకుండా, ఒక ఊరోడు ఇంకో పొలిమేర దాటకుండా మొత్తం నిర్బంధం చేసినట్టుగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిర్రు, ఊపిరి పోసిరని చెప్పుకోవచ్చు. అసలు ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళకు కూడా గోస పంచుకుంటుంది. వాళ్ళు సమ్మె చేస్తుంటే అట్టట్ట ఉంటుంది ఉద్యమంలో. మాకు కేసీరావు హామీలు ఇచ్చిండు, మా హక్కులు మాకు ఇవ్వాల్సిందే అని కొట్లాడితే వాళ్ళని ఏడి కాడికి మొత్తం అరెస్టులు తీసుకుపోయి జైల్లో. ఇక రైతులు పాపం, రైతులు మద్దతు ధర అడిగిన పాపానికి వాళ్ళ చేతులకు బేడీ లేపించిండు పెద్ద మనిషి. చూలే, ఖమ్మం జిల్లాలో చూలే, మెదక్లో చూలే, నల్గొండలో చూలే. అయ్యో రామచంద్ర, ఎట్ట చేయము నీ అన్యాయం పాడైపోను. ఒరి పెడితే ఊరే ఉన్నావే ఓ ముసల్దానా. నీ అక్క పెద్ద మనిషి కేసీరావు ఒరి పెడితే ఊరే అంటుండు, నీ పాడైపోను. ఏందే మరి ఎట్ట బతుకుదామే అంటే, అయ్యో ఉన్న దొప్పాడు పంట పండించుకోకుండా అయితట్టున్నాగా, మరి ఏం పెడదామయ్యా అలా, ఏం చేద్దామయ్యా అలా. ఏమైనా పెడదామన్నా కోతుల కొట్లాట, పందుల కొట్లాట. నీ పాడైపోను గారా, ఈ ఆడతడి పంటలు ఏడేసి పాడు చేద్దాము, ఏడ వండిద్దాము, ఏడబోతాము అని రైతులకు ఒరి పెడితే ఉరి అని ఆయన మాత్రము ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రామసక్కదనంగా పచ్చగా మంచిగా వరిసేను పండించుకుండు. అబ్బా జనం, ఇది లోకం కన్ను, లోకం కంచె పడకుండా ఉంటుందా? ఈ రైతులనే వద్దన్నాడు, ఆయనేమో మంచిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వరిసేను పండించుకుండు. వీళ్ళకు ఉరి అన్నాడు, ఆయన ఉర్రి అని వ్యవసాయం చేసుకుండు. ఇగో గిది కథ. ఇక ఈ రకంగా మరి హీరో ఎట్లయితాడు? ఇంకా మస్తు కూడా చెప్పుకుండా పోతే నిరుద్యోగ భృతి అన్నాడు, దాన్ని పక్కేసి పండబెట్టిండు. ఇక మరి ఎవరిని ఉద్ధారకం చేసిండు కేసీరావు? నిరుద్యోగులను ఇట్లా ఉసురు పంచుకుండు, ఆర్టీసీ కార్మికులు అట్లా ఉసురు పంచుకుండు, రైతులని ఈ రకంగా వరి పెడితే ఉరి అని ఆగం. ఓ అమ్మ, ఇంకా ఒడ్లు కొనకపోతే ఒడ్లు కొంచెనా? అయ్యో రామా, అవి వాన ముసురులు పడి అందులో మొత్తం సీకి మొలకలెళ్ళి ఆగమాగము. పాపం రైతులు పిచ్చడు బాధ గుండెల దిగమింగుతూ ఆ వరదల ఆ ఒడ్లని దేవి ఇటువాసి అటువాపి ఆరగట్టి ఎండబెట్టి ఈ ఆనదేవుని బతుకుల మానువయ్య ఆనదేవుడు కూడా ఈ రైతులను పగబెట్టే. ఈయనతో పాటు ఇటు ఆనదేవుడు ఇటు కేసీరావు ఇద్దరు పగబెట్టి రైతులను ఆగం చేస్తే ఇలా ఆఖరికి వస్తారు కల్లా ఆ ఒడ్లను కూడా నేను ముందే చెప్పి వరిసేను పెట్టొద్దని చెప్పి మళ్ళీ ఎందుకు పెట్టింది వరిసేను? ఓ గిట్లా. ఇక ఈ రకంగా మరి ఇక పెద్ద మనిషి ముఖ్యంగా మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే అసలే మర్చిపోతున్నాం. దళిత బంధు హుజురాబాదు ఎలక్షన్లు ఈటే రాజే అని మొత్తం ఏడు కాడికి మొత్తం పాతాళలోకం నూకేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు. ఎప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు తీసుకొచ్చిండు. మరి ఈ దళిత బంధు పేరు మీద మనిషికి 1,00,000 ఇచ్చినా సరిపోవు, షెడ్డో పాటో ఆడు ఏదో ఒకటి చేసుకున్నావు. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, దళిత బంధు పేరు మీద ఒక ఊళ్ళే 100 మంది దళితులు ఉందనుకుందాం. 100 మంది దళితులు ఉంటే ఈయన ఒక దళితునికి ఒక కుటుంబానికి 10 లక్షలు అని ప్రకటించిండు. 10 లక్షలు అంతేనా? ఇక ఈ 10 లక్షల కథ ఏందయ్యా అంటే ఈ 100 మందిలో ఒక్కనికి దళిత బంధు. అది ఎవరికి? ఆడు సర్పంచ్కి, దొంగలకు సద్దులు కట్టులు ఉంటారు కదా, ఛాయలో బిస్కెట్లో జెండాలు మోస్తల్లో వాళ్ళకన్నా సరే ఆయన మనిషి కన్నా నిగదికి ఇచ్చిర్రా అంటే లేదు. చోటా మోటా నాయకులకు
కమిషన్, ఎమ్మెల్యేలకు కమిషన్. స్వయాన కేసీఆరే అన్నాడు, దళిత బంధులో ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకుంటుర్రట. నా దృష్టిలో పడ్డది. ఎవరెవరు ఏంది ఏం కథ అంత చిట్ట నా కాడ ఉంది. నేను ఇంటెలిజెన్స్తో సర్వే చేయించుకున్నా. బయట పెడితే మాత్రం మీ భాగవతం బద్దలైపోతే తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పిండు పెద్ద మనిషి కేసీరావు. అయితే ఎమ్మెల్యేకి ఇంత కమిషను, చోటా మోటా నాయకునికి ఇంత కమిషను. ఈ చోటా మోటా నాయకునికి రథసారథి లెక్క ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆయనకి ఇంత కమిషన్. ఇక్కడ 3 ఎమ్మెల్యేకు 3 పోతున్నాయి, ఇక్కడ 2 పోతున్నాయి, ఇక్కడ 50,000 పోతున్నాయి. ఏమవుతుందిగా అటు 3 2 5 50 5.5 10 లక్షలల్లా సగం వల్ల వీళ్ళే దోసుకు తింటారు మధ్యలోనే. అది కూడా నిజమైన లబ్ధిదారిని కూడా ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ మనిషికి. ఈ రకంగా దళిత బంధులో దగా కుట్ర మోసం జరుగుతుంది. ఎంపీటీసీలకే దళిత బంధు పోతుంది, సర్పంచులకే దళిత బంధు పోతుంది. స్వయాన ఇక్కడ మన చౌటుప్పల్ మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్లో ఇప్పటికి కూడా నేను రుజువు చేస్తా. ఒక ఎంపీటీసీ దళిత బంధు తీసుకుండు. ఇగో గిసవంటి కథ నడిపించిండు, గిసవంటి వ్యవహారం చేసిండు. కాబట్టి ఇవాళ కేసీరావుని తెలంగాణలో 0 చేసిర్రు. అట్లా అర్థమైనా? అదే రావణా ఈ రకంగా. ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాలి కదా, ఎందుకు ఇదైనాము, మనం ఎందుకు మోసపోయినాము, మనం ఎందుకు జనాలు మనల్ని పగబట్టిర్రు అంటే ఇది లోకం. జనాలకు అన్నిరికే ఇది కథ. తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. ఇంకా మస్తుకున్నాయి చెప్తా ఉంటే పుట్టకొడుకులేక హృదయం ఉంటాయి. కానీ ఇక అది 7 రోజుల కొలుపు. ఇక మన వల్ల కానే కాదు అది చెప్పాలంటే. జనగట్టు లింగమంతుల స్వామి జాతరకు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు దర్శించుకున్న మంత్రి ఉత్తమ్, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి. సరే, ఇంకేమున్నాయి ఇలా ఆయువన వార్తలు? ఇక చదువుకో అమ్మా, ఇక నువ్వు చదువుకో. కిష్టే రాధాకిష్టే, ఇక నువ్వు వెళ్ళిపో. ఇంకెవరు పిల్లగా? ఈయన జగనేమో. ఆంధ్రజ్యోతి పోయింది. దా 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 దా. పదేళ్ళ కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రప్రధాన. ఇక ఇప్పటిదాకా చెప్పుకుంది గదే. హీరో అన్న గదే, అగ్రప్రధాన అన్నది గదే. ఇక మరి అగ్రప్రధాన అంటే వీళ్ళు ఇక మరి అన్నట్టు ఎలాగ మర్చిపోయినాం. మిషన్ భగీరథ పేరు మీద కూడా రోడ్ల పాయింట్ షిమ్ముడు చింతని దండం పెడితే, అరే ఈ సరస్సు నీళ్ళ కోనేటి నీళ్ళ అసలు ఏంది ఏం కథ, నాణ్యత లేని 40,000 కోట్ల మిషన్ భగీరథని తీసుకొచ్చి నాణ్యత లేని పైపులు వరిస్తే, అయ్యో దేవుడా, అవి 7 కాడికి పక్కన వలిగి ఇదే పోతా. ఆ రోడ్లన్నీ ఆగం, వచ్చిపోయే జనాలు ఆగం జగన్నాథం. ఇక మరి మిషన్ కాకతీయ వ్యవహారం కూడా ఏ రకంగా నడిచిందో మీకు ఎరికే ఉంటుంది. 10 ఏళ్ళ కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రప్రధాన. ఇక మొత్తానికైతే 7 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసిపోయిండు మొత్తానికి. ఇప్పుడు తెలంగాణ అగ్రప్రధాన అని చెప్పుకొస్తుర్రు. ఇక ఏదో జనాల చెవుల పువ్వు పెట్టాలి, జనాల చెవుల పువ్వు పెట్టాలి. ఇక నిన్న పెద్ద మనిషి పుట్టినరోజు కాబట్టి ఇక మా కేసీఆర్ వీరాది వీరుడు, మా కేసీరావు రైతు బాంధవుడు, మా కేసీరావు ధీరాది ధీరుడు, మా కేసీరావు కరెంటు వెలుగులు వంచిన సూర్యుడు, మా కేసీరావు ఇంకేంది నీ దండం పెట్టి ఒక్క కథ కాదు సోషల్ మీడియాలో. కానీ ఆఖరికి వస్తారు కల్లా ఆయననే 0 చేసిర్రు.
జనాలు తలుచుకుంటే ఇక ఎవరైనా తలంచవలసిందే. ఇంకేముంది, బీజేపీ కాంగ్రెస్ కలిసి డ్రామాలు. ఏ ఉన్నాయి మొత్తం ఇలా అన్ని చెట్లు నాటుడు, దాన ధర్మాలు చేసిరాట. నిన్న పెద్ద మనిషి పుట్టినరోజు అని బాము ఈయన మహమూద్ అలీ మొత్తం ముద్దాడుతుండగా. కథ చిన్నగలేదు రో నాయను. విదేశాల్లో కూడా మొత్తానికి ఇక నిన్న తెలంగాణ భవన్లో ఇక 71 కిలోల కేకుని తెచ్చి ఇక ఇటు కేటీఆర్, అటు కవితమ్మ, ఇటు హరీష్ రావు అందరు నడవ పెట్టుకొని ఇక మంచి కట్ చేసి మొత్తానికి మా నాయన హీరో అని ఈ రకంగా మళ్ళా కేసీరావే తెలంగాణ, మళ్ళీ కేసీరావే తెలంగాణ అంటే కేసీరావు అంటే తెలంగాణే అని ఈ రకంగా ఇక వాళ్ళు మోత మోగిస్తుర్రు. సరే, ఇక గిది కథ. ఇక మరి ఇప్పటికైతే ఈ భాగవతం బయటకు వచ్చింది. రేపు ఎవరి భాగవతం ఎట్లా ఉంది, అసలైన జాతకం ఏంది, అసలైన కథ ఏంది, ANN పేపర్ల జాతకంలో అసలైన జాతకాన్ని మళ్ళీ రేపు పొద్దుగాల పట్టుకొని వస్తా. మరి అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన ANN పుసుకునే వాళ్ళ మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన ANN న్యూస్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ANN ఏదైతే పేపర్ల జాతకము, అసలైన జాతకము నర్సే తాత చెప్తుండు అనేది మాత్రము మీ చుట్టాలకు, మీ పక్కాలకు, మీ దోస్తులకు ఈ వీడియోలు షేర్ చేయాలి. నిజాలు సమాజానికి తెలవాలి, నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి, నిజమే మాట్లాడుకుందాం. తప్పు చేస్తే ఎవరినైనా మనం వదిలిపెట్టకుండా సమాజానికి అక్కడికొచ్చే మాటలే దినం మనం అసలైన జాతకం పేపర్ల జాతకంలో చూద్దాము. చూస్తూనే ఉండుర్రి ANN. ఉంటా శనార్థి. నమస్తే.